హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న వందే భారత్ ట్రైన్స్ యొక్క ఆక్యుపెన్సీ గురించి అయితే తెలుసుకుందాము. అలాగే దేశంలో 100% ఆక్యుపెన్సీతో రన్ అవుతున్న ట్రైన్స్ మరియు 50% కంటే తక్కువగా ఆక్యుపెన్సీతో రన్ అవుతున్న ట్రైన్స్ గురించి కూడా మనం తెలుసుకుందాము. ట్రైన్స్ అంటే అన్ని ట్రైన్స్ కాదు, జస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ మాత్రమే. సో ముందుగా 100% ఆక్యుపెన్సీతో రన్ అవుతున్న ట్రైన్స్ మనం ఒకసారి చూస్తే ఆనంద్ విహార్ టర్మినల్ అయోధ్య కంటోన్మెంట్ వందే భారత్, అలాగే ముంబై సెంట్రల్ గాంధీనగర్ క్యాపిటల్ వందే భారత్, అలాగే అహ్మదాబాద్ ముంబై సెంట్రల్ వీబీ, చెన్నై ఎగ్మోర్ నాగర్కోయిల్ వీబీ, పాట్నా గోమతి నగర్ అంటే లక్నో వీబీ, మ్యాంగ్లూర్ సెంట్రల్ తిరువనంతపురం వీబీ, అలాగే న్యూఢిల్లీ శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా వీబీ, మరియు చెన్నై ఎగ్మోర్ తిరునల్వేలి వీబీ, అలాగే పూరి రూర్కెలా వీబీ, జల్నా ముంబై సిఎస్ఎంటీ వీబీ ట్రైన్స్ అనేవి 100% ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నాయి. ఇంకా మన రాష్ట్రాల్లో అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రన్ అవుతున్న వందే భారత్ ట్రైన్స్ యొక్క ఆక్యుపెన్సీ మనం ఒకసారి చూస్తే, మరియు ట్రైన్ నెంబర్ 20833, 20834 విశాఖపట్నం సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ 100% ఆక్యుపెన్సీతో, మరియు ట్రైన్ నెంబర్ 20703, 20704 కాచిగూడ యశ్వంతపూర్ కాచిగూడ వందే భారత్ ఎక్స్ప్రెస్ 98% ఆక్యుపెన్సీ అయితే రన్ అవుతుంది. ఆ తర్వాత ట్రైన్ నెంబర్ 20707, 20708 సికింద్రాబాద్ విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ 86% ఆక్యుపెన్సీతో అయితే రన్ అవుతుంది. ఆ తర్వాత ట్రైన్ నెంబర్ 20677, 20678 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ విజయవాడ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ 81% ఆక్యుపెన్సీతో అయితే రన్ అవుతుంది. ఆ తర్వాత ట్రైన్ నెంబర్ 20701, 20702 సికింద్రాబాద్ తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ 79% ఆక్యుపెన్సీతో అయితే రన్ అవుతుంది. సో ఇవన్నమాట మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి అంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళిన మన తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ యొక్క ఆక్యుపెన్సీ డీటెయిల్స్. ఇక మన దేశంలో 50% కంటే కూడా తక్కువ పర్సెంటేజ్తో నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వచ్చేసి రాణి కమల్పాతి రేవా వందే భారత్, ఉదయపూర్ జైపూర్ వీబీ, అహ్మదాబాద్ ఓకా వీబీ, రాణి కమల్పాతి హజరత్ నిజాముద్దీన్ వీబీ, రాంచీ వారణాసి వీబీ, జోధ్పూర్ సబర్మతి అహ్మదాబాద్ వీబీ, భువనేశ్వర్ విశాఖపట్నం వీబీ, ఉదయపూర్ ఆగ్రా కంటోన్మెంట్ వీబీ, మీరట్ లక్నో వీబీ, మ్యాంగ్లూర్ సెంట్రల్ మడ్గాన్ వీబీ. ఈ ట్రైన్స్ అనేవి 50% కంటే తక్కువ ఆక్యుపెన్సీతో అయితే రన్ అవుతున్నాయి. ఇంకా తర్వాత మనకి అత్యంత తక్కువ ఆక్యుపెన్సీతో రన్ అవుతున్న వందే భారత్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 20646, 20645 మ్యాంగ్లూర్ సెంట్రల్ మడ్గాన్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి మనకి కేవలం 15% ఆక్యుపెన్సీతో మాత్రమే రన్ అవుతుందన్నమాట. సో ఈ ఫ్రెండ్స్ మన దేశంలో మరియు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ యొక్క ఆక్యుపెన్సీ డీటెయిల్స్. ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.